మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కాసేపట్లో గవర్నర్ను కలవనున్నారు టీవీకే చీఫ్ విజయ్. గవర్నర్తో భేటీ అనంతరం ప్రమాణ స్వీకారంపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక 15 రోజుల్లో అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని గవర్నర్ రాజేంద్రకు తెలిపారు విజయ్. రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తమ ఏకైక లక్ష్యమని విజయ్ తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి ఎక్స్ వేదికగా విజయ్ స్పందించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రగతి, తమిళనాడు ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తామన్నారు తలపతి విజయ్. గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, గవర్నర్ని కలబోతున్నారు విజయ్ అని అప్డేట్ చూస్తున్నాం. సో ప్రకటన వెలువడే అవకాశం ఉందా? క్లారిటీ ఎప్పట్లోగా వచ్చే అవకాశం ఉంటుంది? అలాగే నెహ్రూ ఇండోర్ స్టేడియం ఆల్రెడీ బుక్ చేసినట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. ఏంటి మిగిలిన ఇన్పుట్స్? సార్, ఈ తమిళనాట తన ప్రభంజనాన్ని సాటు ఎదురులేని శక్తిగా నిలిచినటువంటి టీవీకే అధినేత హీరో విజయ్ తన లక్ష్యం దిశగా అడుగులు ఫాస్ట్గా మూవ్ అవుతున్నారని చెప్పాలి. ఏదైతే ఇప్పటికే 108 స్థానాల్లో అత్యధిక స్థానాలు కలిగినటువంటి పార్టీగా నిలిచినటువంటి టీవీకే పార్టీ సంబంధించి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి మద్దతును కూడగట్టడంలో బిజీగానే ఉంటూ ఒకవైపు తాము ఏ పార్టీతో మద్దతు కూడగట్టబోతున్నాం అనేటువంటి విషయాలను కూడా చాలా రహస్యంగా ఉంచుతూనే మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, ముహూర్తాలు, గవర్నర్ అపాయింట్మెంట్లు అన్నీ కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు విజయ్. ఈ నేపథ్యంలోనే ఇవాళ గవర్నర్తో అపాయింట్మెంట్ ఉందని కూడా పూర్తి స్థాయిలో మనకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. గవర్నర్తో భేటీ అనంతరం కూడా రేపు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కావచ్చు, లేదా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అయినా కూడా సరే చెన్నైలో ఉండేటువంటి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సైతము ఏర్పాట్లకు సన్నద్ధం చేస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా ఉంది. అయితే గవర్నరు మొన్న 2 రోజుల పాటు కూడా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండటంతో కూడా ఈమెయిల్ ద్వారానే నిన్న విజయ్ కోరడం జరిగింది. తనకున్నటువంటి స్థానాలు, మద్దతు, అదేవిధంగా కూడగట్టుకోవాల్సినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి విషయాల్ని పక్కన పెడితే తాము అత్యధిక స్థానాలు కలిగినటువంటి పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అపాయింట్మెంట్తో పాటు ఆ అనుమతిని కూడా ఇవ్వాలని చెప్పి గవర్నర్కి ఈమెయిల్లో కోరినటువంటి విజయ్ 2 వారాల గడువు కూడా కోరడం జరిగింది తన బలాన్ని నిరూపించుకోవడానికి. సో ఈ దిశగా విజయ్ అయితే ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఏ విధమైనటువంటి మద్దతును కూడగట్టుకోవాలి, కేవలం కావాల్సినటువంటి 10 స్థానాలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ ఇప్పటికే బహిర్గతంగానే తాము విజయ్కి సపోర్ట్ చేస్తామని చెప్పి సంప్రదింపులు జరిగినటువంటి విషయం తెలిసిందే. వామపక్షాలు కూడా విజయ్ వైపు నిలబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పీఎంకే పార్టీకి సంబంధించినటువంటి 4 స్థానాలు కూడా వాళ్ళు ఇవ్వడానికి మరోవైపు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఏఐడిఎంకేలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలే కూడా విజయ్కి టచ్లో ఉంటూ కూడా ఇటు ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి పార్టీ అధినేత పళనిస్వామి మీటింగ్కి కూడా గైర్హాజరయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇవాళ ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత పళనిస్వామితో మీటింగ్ ఉన్నప్పటికీ కొంతమంది సుముఖత చూపట్లేదు అటువైపు వెళ్ళడానికి, విజయ్ వైపు జంప్ అవడానికి చూస్తున్నారనేటువంటి సమాచారం ఉంది. మరోవైపు డిఎంకే కూటమిలో ఉండేటువంటి కాంగ్రెస్ నిర్వహించినటువంటి సమావేశంలో సైతం కాంగ్రెస్ దానికి డుమ్మా కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తనకైతే పూర్తి స్థాయిలో మద్దతు కూడగట్టుకునేటువంటి అంశాల్లో ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి అడుగులు వేస్తున్నారు విజయ్. గవర్నర్ అపాయింట్మెంట్ అనంతరం రేపు ముహూర్తం ఖరారైనట్లు మాత్రం మనకు విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. హరి, లోకేష్, అయితే డిఎంకే పార్టీ ఎలా చూస్తోంది? అంటే ఒక ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ టీవీకే చూసుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ఇవ్వటాన్ని డిఎంకే ఎలా చూస్తుంది? ఏదైనా వ్యాఖ్యానించే అవకాశం కనిపిస్తుందా? మరోవైపు మ్యాజిక్ ఫిగర్ దాటినా సో కంప్లీట్ మెజారిటీ ఉన్నప్పటికీ సో పార్టీలో చేరాలి అనుకుని వచ్చే వాళ్ళకి ఏదైనా ఓపెన్ డోర్స్ ఉన్నాయి అనే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి? అలాంటి వాతావరణం ఏమైనా ఉందా టీవీకేలో? ఖచ్చితంగా ఇక్కడ చూడాలి అంటే టీవీకే అనూహ్యంగా కూడా అంటే టీవీకే విజయ్కి మాత్రం తన పార్టీ ఖచ్చితంగా ఫామ్లోకి వస్తుంది, అదేవిధంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటే తాము అధికారం చేపట్టగలము అనేటువంటి భరోసాతో కేవలం విజయ్ మాత్రమే ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థులు కూడా కొంతమంది నమ్మకం లేనటువంటి పరిస్థితి. అనూహ్యంగా తమిళ ఓటర్లు అందరూ కూడా విజయ్కే పట్టం కట్టగలిగారు. సో పూర్తి స్థాయిలో ఇటు డిఎంకే విషయానికి వస్తే మాత్రం డిఎంకే ఒక కూటమిగా ఏర్పడింది, లెఫ్ట్ పార్టీలు మినహాయించి. ఇటు కాంగ్రెస్, అదేవిధంగా చిన్న పార్టీలతో పాటు కూటమిలో ఉన్నటువంటి డిఎంకే కూడా ఇటు కేవలం కొన్ని స్థానాలే రావడంతో